ఆదా బర్సే ఇట్లున్నరే మేమైతే మస్తుగా డ్రామాలాడి మంచి కొడుతున్నాం. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు తిప్పి పంపుడు పెద్ద డ్రామా. కిరణ్ బ్యాటింగ్ అంటాడు. అసలు బాల్ ఎవడేసిండని బ్యాటింగ్ చేస్తాడు. ఆ బాల్ నా దగ్గర ఉంది. కిరణ్ కుమార్, నా దాంట్లో మనోహర్ మస్తుగా డ్రామాలు ఆడిండ్రు. అందరూ వాళ్ళని పొగుడుతున్నారు. ఈ డ్రామాలు షురూ చేసింది నేను రాబాయ్. ఇంకప్పుడిప్పుడు నిరాహార దీక్ష చేసి నిమ్స్ హాస్పిటల్లా పానాలు పోయేవాళ్ళు లెక్క డ్రామాలు చేసింది నేనే కదా రాబాయ్. ఈ ఆంధ్రలో అంతా పోతే అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే వస్తాయని డ్రామా డైలాగులు చెప్పిన. అరే చదవకుండా కళ్ళు దాగి పడుకుంటే ఉద్యోగాలు ఎట్లొస్తాయి? నా మాటలు నమ్మి వాళ్ళంతా ఉద్యమాలు షురూ చేసిండ్రు. అరే మొన్న తెలంగాణ బిల్లు చర్చ జరుగుతుంటే చంద్రబాబు ఒక్క మాటన్నా మాట్లాడిందా? బిల్లు రిజెక్ట్ అయినాక ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడి ఏం లాభం? గదే డ్రామా అంటే. ఏమన్నా అంటే 2 కళ్ళు అంటాడు. ఎవరికన్నా 2 కళ్ళు కదా ఉంటాయి. 3 కళ్ళు ఉండనీకి మనం ఏమన్నా శంభో శివశంభోనా? అలా గడపాటేమో నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉందన్నాడు. ఏదది ఏడబెట్టిండు? కేంద్రంలో తెలంగాణ బిల్లు రెడీ చేసి మన అసెంబ్లీకి పంపిండ్రు. నీ బ్రహ్మాస్త్రం బొందల పెట్ట. ఇది డ్రామా కాదు. బక్కగుంటాడు ఆయన. ఎవరు బై? జేపీ, లోక్సత్తా పార్టీ ఆయన. ఒకసారి విభజన చేయకూడదంటాడు, ఒకసారి చెయ్యాలంటాడు. ఆయనది వింత డ్రామా రాబాయ్. అందుకనే మా హరీష్ రావు ఆయనకి నెత్తి మీద జల్లకాయలు తినిపించుండు. ఇక బీజేపీ రాజ్నాథ్ సింగ్ డ్రామా గురించి చెప్పనే అక్కర్లేదు. మేము తెలంగాణ బిల్లుకి సపోర్ట్ చేస్తాం అంటారు. మళ్ళీ మాకు ఆంధ్రోళ్లకు సంతోషంగా ఉండేలాగా బిల్లు ఉండాలంటాడు. అరే ఇది ఎట్లా కుదురుతుంది రాబాయ్? ఇది పెద్ద డ్రామా. ఇక జగన్ సంగతి చెప్పనే వద్దు. జైల్లోంచి పెద్ద ప్రొసెషన్ లెక్క ఇంటికి వెళ్ళిండు. తెలంగాణ బిల్లుకి మనసులో సపోర్టింగ్ ఇస్తూ నోటుతో సమైక్యాంధ్ర అన్నాడు. ఎవరన్నా డ్రామా ఆడితే ఇంకెవరికి తెలియనట్లు ఆడాలా? ఆయన డ్రామా ఆడుతున్నాడని అందరికీ ఎరకైంది. అందుకనే సతికిలు పడిపోయిండు బిడ్డ. అస్సలు ఈ డ్రామాలన్నింటినీ డైరెక్షన్ చేసింది ఎవరు? సోనియమ్మ. గది ఆమె టాలెంట్. అందుకనే రాబాయ్ మా శంకరన్న ఆమెకు గుడి కట్టిస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఉంటారా బాయ్? ఖుదాఫీజ్.